అందరికీ నమస్కారం అండి. లింగ రూపంలో వెలిసిన నరసింహస్వామి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఆలయము మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉన్న సింగోటం దగ్గర ఉన్నది. నరసింహస్వామి అనగానే సింహం ముఖంతో మానవ రూపంలో రౌద్ర రూపాన్నే ఊహించుకుంటాము. కానీ ఈ ఆలయంలో నరసింహస్వామి లింగ రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయం బయట లక్ష్మీ గణపతి ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఆ స్వాముల వారిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్తే అక్కడ పత్రం సైజులో ఉన్న లింగాన్ని మనం చూడొచ్చు. నరసింహస్వామి అక్కడ ఆ రూపంలో వెలిసినట్లు తెలుస్తుంది. స్థల పురాణం ప్రకారము 1000 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతాన్ని సురభి వంశానికి చెందిన సింగమనాయుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ సమయంలోనే స్వామివారి ఆవిర్భావం జరిగింది. సింగపట్టణం గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలం దున్నుతున్న సమయంలో నాగలికి ఒక రాయి అడ్డు వచ్చేది. ఎన్నిసార్లు దాన్ని తీసి పక్కన పెట్టినా తిరిగి అలాగే నాగలికి అడ్డూస్తూ ఉండేది. రైతు ఇక చేసేదేం లేక తాను పేదవాడినని పొలం పండిస్తే కానీ తన కుటుంబాన్ని పోషించలేనని తన పనికి అడ్డం రావద్దని శ్రీమన్నారాయణుడిని ప్రార్థించాడు. అప్పుడు భక్తుడు మొర విన్న భగవంతుడు ఆ రోజు రాత్రి సింగమనాయుడి కలలో కనిపించి తాను ఉత్తర దిశలో ఉన్న పొలంలో వెలిశానని రైతు తనను గుర్తించలేకపోయాడని చెప్తాడు. తనను గుర్తించి ప్రతిష్ఠించి పూజలు జరపమని ఆదేశిస్తాడు. రాజు తలుచుకుంటే ఇక అడ్డేముంది. ఆయన వెంటనే తన పరివారంతో వెళ్ళి స్వామివారు చెప్పిన గుర్తుల ప్రకారము వెతకగా లింగ రూపంలో ఉన్న ఒక శిల కనపడుతుంది. అదే రాత్రి కలలో స్వామి చెప్పిన అదే తనకు కలలో స్వామి చెప్పిన విగ్రహంగా గుర్తించి దాన్ని ఊరేగింపుగా తీసుకొని వస్తారు. ప్రస్తుతము ఆలయం ఉన్న వెనక ఎత్తైన బండ దగ్గరకు వచ్చేసరికి స్వామివారు ఆ శిలను తెస్తున్న వ్యక్తిని ఆవహించి తాను లక్ష్మీ నరసింహుడనని చెప్పారట. ప్రథమంగా స్వామివారి ప్రతిమను అక్కడే దించారు కాబట్టే దీనికి పాదం గుడి అనే పేరు వచ్చింది. ప్రథమంగా స్వామివారి ప్రతిమను ఇక్కడే దించారు కాబట్టి దీనికి పాదం గుడి అనే పేరు వచ్చింది. ఇక్కడ స్వామివారి పాదం గుర్తులు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారికి నిత్య పూజలు జరుగుతున్నాయి. స్వామివారికి ఎండ తగలకుండా ఉండటానికి మొదట్లో నాపరాయితో చిన్న గుడి నిర్మించారు. దానిని కూడా ఇప్పటికీ గర్భగుడిలో భక్తులు దర్శించుకోవచ్చు. నరసింహస్వామి వారికి ఒక కన్ను కిందికి, ఒక కన్ను మీదికి ఎగుడు దిగుడుగా ఉంటాయి. ఎడమ కన్ను కింది భాగంలో కమలం ఉంది. కమలం లక్ష్మీ స్థానం కాబట్టి స్వామివారిని లక్ష్మీ నరసింహుడు అన్నారు. ఈ కొండకు శ్వేత ఈ కొండకు శ్వేతాద్రి అనే పేరు. నరసింహస్వామిని ప్రతిష్ఠించిన సమయంలోనే ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారు. ఈ స్వామివారు లింగాకారంలో ఉండటమే కాకుండా హరిహరులకు భేదం లేదు అని తెలపటానికా అన్నట్లు స్వామికి త్రిపుండ్రము ఊర్ధ్వపిండ్రాలు కూడా ఉన్నాయి. పూర్వకాలము శైవులు వైష్ణవులకు ఎవరికి వారే గొప్ప అనే వివాదం ఉండేది. ఆ సమయంలో స్వామివారి అర్చకత్వం ఎవరు చేయాలి అనే వాదన ఏర్పడింది. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాణి రత్నమాంబ సమస్య పరిష్కారానికి పుష్పగిరి పీఠాధిపతులను ఆహ్వానించారు. అప్పుడు స్వామివారికి అభిషేకం చేసి చూస్తే హరిహరులకు భేదం లేదు అని తెలపటానికి అన్నట్లు స్వామివారికి అడ్డనామాలతో పాటు నిలువునామాలు కూడా కనిపించాయి. అప్పటి నుంచి ఈ భేదాలు లేని స్మార్తులైన ఓరుగంటి వంశీయులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే ఆలయానికి పక్కన శివాలయము, పుష్కరిణి కూడా నిర్మించారు. మొదట నాపరాయితో చిన్నగా కట్టబడిన ఈ ఆలయము తర్వాత చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ పుష్కరిణిలో భక్తులు స్నానం చేసినట్లయితే అన్ని రోగాలు పోతాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ పుష్కరిణిలో స్నానం చేసి తడిబట్టలతో మొక్కులు తీర్చుకుంటారు. ఈ పుష్కరిణిలో బెల్లం గడ్డలు వేసి స్వామికి మొక్కుకుంటే తమకు లేచిన గడ్డలు, కురుపులు పోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఎంత నీటి ఎద్దడి ఏర్పడినా ఈ ప్రాంతంలో జలాశయాలన్నీ ఎండిపోయినా పుష్కరిణిలో మాత్రం నీరు ఉండటం ఒక ప్రత్యేకత. శ్రీ నరసింహస్వామి ఆలయం ఎదురుగా 1/2 కిలోమీటర్ దూరంలో రత్నగిరి అనే కొండ మీద రాణి రత్నమాంబ రత్నలక్ష్మీదేవిని ప్రతిష్ఠించారు. సంక్రాంతి నుంచి వారం రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటికి అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. ఈ ఆలయము మహబూబ్ నగర్ జిల్లాలో కొల్లాపూర్ మండలంలో కొల్లాపూర్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆలయ విశేషాలు తెలుసుకోవటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.